సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. థియేటర్ ముందు సక్సెస్ఫుల్ హిట్ అందుకున్న కమిటీ కూరలు టీం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. హాయ్. సో ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓకే, మీరు ఇప్పుడు థియేటర్కి వచ్చి చూసారు, చాలామంది ఈలలు వేస్తూ అరుస్తూ కూడా మీకు అంటే సక్సెస్ అంతా బాగుందని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. సెకండ్ టైం తిరుపతి రావడం. ఇప్పటికే చాలా మంచి హౌస్ఫుల్స్ అవుతున్నాయి, ఎక్కడ చూసినా మంచి హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి అయితే. అంటే ఫస్ట్ సినిమానే మంచి హిట్ ఇచ్చారు తెలుగు ఆడియన్స్. తెలుగు తమిళే కాదు, తెలుగు వాళ్ళు తీసినా సరే మంచి హిట్ ఇస్తామని చెప్పి కొత్త వాళ్ళకి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా స్టిల్ షాక్లో ఉన్నాం మేమంతా, ఇంత భారీ హిట్ అయిపోయింది సినిమా, హౌస్ఫుల్స్ అంటున్నారు. వెరీ హ్యాపీ అండి. దీంట్లో నేను కమిటీ గురోల్ సినిమాలో నేను ఆత్రం అనే క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలామంది హీరోస్ కనిపిస్తున్నారు, అంటే ఒకరా ఇద్దరా కాదు, చాలామంది కనిపిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్లో మునిగిపోయి కూడా చేశారని చెప్తున్నారు. అంతా బాగా అటాచ్ అయ్యారు అంటే ఆడియన్స్. సో మీరు చెప్పండి, ఏమని చెప్తున్నాండి, మునిగిపోయారండి అందరూ క్యారెక్టర్లో లీనం అయిపోయి చేశారు అని. సో మా వాళ్ళు అందరూ క్యారెక్టర్లో మునిగిపోయారండి. ఈడు ఎక్కువసేపు మునిగాడు, తేలలేదు. సో కాకపోతే వర్క్షాప్స్ అనేవి మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయండి. దానివల్లే మొత్తం అందరూ లైక్ ఫస్ట్ సీన్కి మాకే డౌట్ వచ్చింది, అరే ఒకరికొకరు క్వశ్చన్ చేసుకున్నారు, రే క్యారెక్టర్లోకి ఉన్న సీన్ ఓకే అయిపోయింది అది ఇదని. కానీ ఆ వర్క్షాప్స్ అనేవి మా డైరెక్టర్ చేయించడం అవి చాలా బాగా యూజ్ అయినాయి మాకు క్యారెక్టర్లో ఉండడానికి. ఓకే, సో ఇక్కడ అందరూ కూడా కొత్త యాక్టర్సే కదా, అంటే మీకు ఈ షూటింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. మీకు ఏమైనా నేర్చుకున్నారు, కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఎలా ఉండింది? నేర్చుకున్నామండి డెఫినెట్లీ. అంటే మేము కొత్త వాళ్ళే కాకుండా పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు, సాయి కుమార్ గారు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ గారు, వీళ్ళు. సో అంటే అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా, ఇప్పుడు సాయి కుమార్ గారితో వాయిసెస్తో ఎట్లా యాక్ట్ చేయాలి అనేవి షూట్ మధ్యలో కూడా ఒక రోజు బ్రేక్ ఉంటే ఆయన ఈవినింగ్ అందరినీ ఒకసారి అందరినీ మాట్లాడతా అని చెప్పి ఆయనే పిలిపించి అందరి గురించి అంటే డబ్బు ఏ టైంకి ఏది చెప్తే వాయిస్ ఎట్లా వస్తుంది అనేది. అండ్ ఇంకా విజయ్ మాస్టర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు ఆయన. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే తెలుస్తుంది అంటే ఎట్లా చేయాలి, ఫైట్ సీక్వెన్స్ అప్పుడు ఎక్కడ మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు, ఎక్కడ అంత అవసరం పడదు, ఎట్సెట్రా. అండ్ ఆల్సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్తో వర్క్ చేసినప్పుడు ఇట్ ఫీల్స్ నైస్, చాలా నేర్చుకుంటాం. ఓకే సార్, మీరు సూర్య క్యారెక్టర్ చేశారు ఈ ఫిల్మ్లో. సో అంటే మీరు ఇప్పుడు మనకి నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూస్ చేశారు. సో మీరు ఆవిడతో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఎలా అనిపించింది? భయపడ్డం అంటే మామూలు సెలెక్ట్ చేసుకుంటారా లేదా అని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద ప్రొడక్షన్. సో కొత్త వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది ఫస్ట్లో డౌట్ ఉండేది. తర్వాత కథ విన్న తర్వాత మా మీద అందరితో నమ్మకం ఉండి సెలెక్ట్ చేశారు. సో అంటే కొంచెం ఫస్ట్లో భయం ఉండేది, అంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం మెగా ఫ్యామిలీ, ఏమన్నా మనతో కొంచెం ఎలా ఉంటారని చిన్న డౌట్ ఉండేది. ఆ తర్వాత కొంచెం మేడం వచ్చి ఫ్రీగా ఉండడం, ఇప్పుడు ఎలా సోఫాలో కూర్చున్నాం అనుకోండి, వస్తుంటే లేదు కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి అని స్లోగా అలా మింగిల్ అవ్వడం, చాలా సపోర్ట్ చేశారండి. మెయిన్ అంటే రేర్ కదా ఇంత కొత్త వాళ్ళకి అంత సపోర్ట్ ఇవ్వడం. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే అందరూ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపడుతున్నారు, సూర్య అని, సుబ్బు అని, విలియం అని, శివ అని, ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ని పిలుస్తున్నారంటే ఆవిడ ఆపర్చునిటీ ఇవ్వడం, మా యదువంశీ గారు ఆపర్చునిటీ ఇవ్వడం, దానివల్లే ఈరోజు మాకు ఇంత గుర్తింపు వచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అందరూ ప్రతి ఒక్కరూ అదే ఫీలింగ్తో ఉన్నారు. హలో అండి. హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, ఈ మూవీలో మీరు శ్రీదేవి అనే క్యారెక్టర్ చేశారు. సో కొత్తగా మీరు యాక్టింగ్ అంటే ఈ మూవీతోనే మీరు ఎంటర్ అయ్యారు మూవీ ఫీల్డ్లోకి. ఎలా అనిపిస్తుందండి? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకంటూ ఒక స్పెషల్ రోల్ ఈ మూవీలో ఉన్నందుకు అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఒక మంచి ఫిలింలో నాకంటూ ఒక మంచి రోల్ ఉన్నందుకు. ఓకే, అండ్ మీరు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసారు, చాలామంది ప్రేక్షకుల ముందు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసారు, వాళ్ళు చాలా గట్టిగా అరుస్తూ అండ్ మీ క్యారెక్టర్ని గురించి చెప్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నాది ఎక్స్పెక్టే చేయలేదు. అంటే ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్కి నేమ్స్ అనేటివి ఉంటాయి, కానీ ప్రతి క్యారెక్టర్ని గుర్తుపెట్టుకొని తను చిన్నోడు పెద్దోడు సూర్య సూపర్ అనుకుంటే ప్రతి ఒక్కరిని రికగ్నైజ్ చేస్తున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ అసలు మాటల్లో చెప్పలేను, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు ఇంకా థియేటర్కి వెళ్ళి చూడండి ప్రేక్షకులకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం. ఒక్కసారి చూస్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేలా చూడండి. ఖచ్చితంగా చాలా మంచి సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అండ్ 30 years అంటే
సిటీలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యే ఫిలిం. ఎందుకంటే ఊరిని వదిలేసి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని వదిలేసి ఇక్కడ దాకా వచ్చి మన వర్క్లలో మనం బిజీగా ఉంటాం. ఇలాంటి మూవీ చూస్తే ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అవుతారు. అన్నిటికి కనెక్ట్ అవుతారని చెప్పను, బట్ ఏదో ఒక చిన్న విషయానికైనా కనెక్ట్ అవుతారు. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నేను కనెక్ట్ అయ్యాను, నేను నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను. యా, ఖచ్చితంగా సినిమా చూడండి. థియేటర్స్లో ఇంకా ఉంది, ఇంకా హౌస్ఫుల్ చేయండి, మమ్మల్ని హ్యాపీగా చూసుకోండి. ఓకే అండి, ఇంకా మీ మూవీ ఇంకా బిగ్ సక్సెస్ అండ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ హిట్ అయిపోయిందండి మూవీ. ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.